దానికి పోలీసులు అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్ళి జైల్లో అక్కడ పెడతారు. ఎక్కడ? కోర్టులో పెడతారు. కోర్టు నిలబెడితే కోర్టు ఏం చేస్తుంది, వీడు పలానా తప్పు చేశాడు కనుక వీనికి పలానా శిక్ష వేయండి అని ఆర్డర్ వేస్తుంది. ఆ శిక్ష అమలు చేస్తారు. రకరకాల శిక్షలు ఉంటాయి. ఖచ్చితంగా దేవుని దగ్గర కూడా అంతే. నువ్వు నేరం చేస్తే, ఆధ్యాత్మికమైన నీ జీవితంలో నేరం చేస్తే తప్పించుకోలేవు. ఈ లోకంలోనైనా లంచం ఇచ్చి తప్పించుకోవచ్చు, పలుకుబడి ఉపయోగించి తప్పించుకోవచ్చు. అక్కడ ఏ పలుకుబడి చెల్లదు, అక్కడ ఏ లంచము ఆయన ఆశించడు. లంచము పుచ్చుకొనని దేవుడు. ఆయన లంచాన్ని ఆశించే దేవుడు కాదు, లంచం పుచ్చుకొనని దేవుడు. అక్కడ కూడా ఖచ్చితంగా పోలీసు అరెస్ట్ ఉంటుంది, ఖచ్చితంగా న్యాయాధిపతి ముందు నిలబడాల్సి ఉంటుంది, ఖచ్చితంగా శిక్ష ఖరారు చేస్తారు. ఆ శిక్షను మనం ఖచ్చితంగా మన జీవితాల్లో అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడే, తర్వాత కాదు, ఇప్పుడే. ఏదో తర్వాత అనుకుంటామేమో. నీ నేరము ఇప్పుడు ప్రూవ్ అయిందంటే నీకు శిక్ష కూడా వెంటనే అమలు చేస్తారు. ఇక్కడ ఆదివారాలు సెలవులు ఉన్నాయి, కోర్టులు సెలవులు ఉన్నాయి, అక్కడ సెలవులు లేవు. నిత్యము ఎల్లప్పుడూ ఆయన చూస్తూనే ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ మనలను సెక్యూరిటీ కెమెరా, అదేమంటారు, స్పై కెమెరా లాగా ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. వెంటనే శిక్ష అమలుకు వస్తుంది. ఈ లోకంలోనైనా వాయిదాలు ఉంటాయి కొన్ని. కింద కోర్టులు, పై కోర్టులు, ఆ పై కోర్టులు, ఆ పై కోర్టులు, సుప్రీం కోర్టు కూడా ఉంటుంది. అక్కడ నీకు న్యాయం జరిగే అవకాశం ఉంది, అన్యాయం చేసే అవకాశం కూడా ఉంది. అవసరమైతే కఠినమైన శిక్షలు కూడా వేసే అవకాశం ఉంది. ఇక్కడ రెండు రకాలైన పద్ధతులు అవలంబిస్తారు లోకంలో. కానీ దేవుని దగ్గర అట్లా కాదు. ఒకే ఒక పద్ధతి, తప్పు చేశాడా శిక్ష వేయి. ఇక నో వాయిదా, ఇక వాయిదాలు లేదు, ఇక ఆర్గ్యుమెంట్ లేదు. దేవుని ఎదుట మనం వాదించడానికి కూడా లేదు. నువ్వెందుకు తప్పు చేసావు అని అక్కడ అడగరు. నువ్వు తప్పు చేసావు, నీకు ఈ శిక్ష, అంతే. ఇది లోక సంబంధమైన గవర్నమెంట్ అమలు చేసే శిక్షలు పరలోక సంబంధమైన ప్రభు అమలు చేయడం అనుకుంటున్నారా? ఖచ్చితంగా అమలు చేస్తారు. అయితే వాటిలో మనం పడకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఆ శిక్షకు మనం గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? జడ్జి గారు ముందు నిలబడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? పోలీసులు వచ్చి మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళే పరిస్థితులు రాకుండా ఉండాలంటే అంటే పోలీసులు అంటే ఆయన పంపించి దూతలు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. అంటే మనం ఇక్కడే ఉంటాంలేండి, కానీ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేసేస్తారు. అక్కడ శిక్ష అమలు ఖరారు చేసిన తర్వాత వెంటనే అమలు చేయడం కూడా జరిగిపోతుంది. అందుకే చూడండి, బలలో పాలు పొందిన వారు ఎంతోమంది, అంటే అయోగ్యంగా బలలో పాలు పొందితే ఎంతోమంది వెంటనే శిక్షించబడడం నేను నా కన్నాళ్ళ చూశాను.